మొట్టమొదటిగా జగనన్నకి పాదాభివందనం చేస్తూ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి మిథునన్నకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా ప్రజాప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు నమస్కారం చెప్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్నా జగనన్న మీరు పార్టీని స్థాపించిన రోజు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు కాంగ్రెస్లో ఉండి అక్కడ రిజైన్ చేసి మీ దగ్గరకు వచ్చి 10 ఏళ్లుగా మన వైఎస్ఆర్సీపీ పార్టీని అందరూ కూడా గట్టిగా బలోపేతం చేయాలని ప్రతి గడప తిరిగి ప్రతి ఒక్కరితో కూడా చాలా దగ్గరగా అనుబంధం ఏర్పరచుకొని ఈరోజు 70 ఏళ్ళుగా డెవలప్ కానీ నియోజకవర్గాన్ని మాకు డెవలప్ చేశారు. నేను నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యశోదారెడ్డి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడమే కాకుండా అన్న నిన్న మీరు విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బానిసత్వం పోగొట్టడానికి నిదర్శనం ఈ ప్రోగ్రాం అన్నారన్న. అదేవిధంగా ఈరోజు మాకు కూడా మా నియోజకవర్గంలో బానిసత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా రెడ్లు అనే వాళ్ళకు బానిసత్వం పోగొట్టిన గొప్ప వ్యక్తి నారాయణ స్వామన్న. ఈరోజు మేమందరూ కూడా 6 మండలాల్లో రెడ్లందరూ కూడా సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం నారాయణ స్వామి అన్న. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రెడ్లంతా తిడుతున్నారని, అది చాలా పొరపాటన్నా. మేమందరూ కూడా 6 మండలాల్లో మూకుమ్మడిగా రెడ్లే కాకుండా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నారాయణ స్వామితో కూడా ఉన్నాము. మేము చాలా అనుబంధంగా ఈరోజు ఏ పని చేసుకోవాలని చాలా సంతోషంగా మేము నారాయణ స్వామి దగ్గర చేసుకుంటున్నాము. కాబట్టి మీరు ఇప్పుడు మళ్ళా మాకు జీటీ నియోజకవర్గ అభ్యర్థిని మళ్ళా మీరు ఎమ్మెల్యేగా వేరే వాళ్ళని మారిస్తే మేమందరూ కూడా మళ్ళా ముందులాగా బానిసత్వం బతుకు మేము అనుభవించాలన్నా. కాబట్టి అన్న పార్టీ పైన కానీ జగనన్న ఎవరిపైన మాకు బాధలు మేము పగ మాకు కక్ష కాదు. ఈరోజు మేమందరూ కూడా మళ్ళా మేము బానిస బతుకులేము. మీరు వేరే క్యాండిడేట్ మారిస్తే మళ్ళా మేమందరూ కూడా 6 మండలాల్లో రెడ్లందరూ కూడా మేము బానిస బతుకు అనుభవించాలా. కాబట్టి మాకు నారాయణ స్వామినే మీరు ఎమ్మెల్యేగా పంపిస్తే అందరూ కూడా చాలా సంతోషంగా అన్ని కూడా మేము చేసుకుంటున్నాము. ఈ రోజు మా ఇంట్లో మనిషిలాగా అందరితో కూడా కలిసిపోయారు నారాయణ స్వామి అన్న. కాబట్టి మాకు నారాయణ స్వామిని మళ్ళా మాకు ఎమ్మెల్యేగా ఇవ్వండి, రెడ్డప్పని ఎంపీగా ఇవ్వండి. ఇద్దరిని కూడా మేము భారీ మెజార్టీతో గెలిపించుకొని మీకు గిఫ్ట్ ఇస్తాం జగనన్న. మీరు మా జగనన్న అక్కడ సీఎంగా ఉన్న రోజులు ఇక్కడ నారాయణ స్వామి అన్న కూడా మాకు ఎమ్మెల్యేగా ఉండాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అన్న. మేము మా బాధ కోసం మా దీంతో మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం జగనన్న, దయచేసి మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ని మార్చొద్దండి. మాకు ఎమ్మెల్యేగా నారాయణ స్వామినే మాకు మళ్ళా మీరు పంపేయాలని మనసారా మీకు చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతున్నాం. ఇంకో విషయము, వాళ్ళకు జ్ఞానరెడ్డి కుటుంబానికి అంత బలం లేదన్నా. వాళ్ళ మాటలు నమ్మి మీరు నిర్ణయం తీసుకోవద్దండి, తప్పు నిర్ణయం ఇది. జ్ఞానరెడ్డి కుటుంబంలో ఈ రోజు చెప్తున్నాము, వాళ్ళ సొంత గ్రామంలో ఓట్ బ్యాంక్ పెట్టండి. ఈ రోజు వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో వాళ్ళకి ప్రతి పక్కింట్లో కూడా వాళ్ళకి ఆపోజిట్ గా ఉన్నారు. వాళ్ళు నమ్మి కనీసం 100 ఓట్లు కొట్టే వాళ్ళ సొంత గ్రామంలో ఓట్లు ఏమన్నా వాళ్ళకి వాళ్ళు ఎంపీటీసీ కూడా గెలవలేకపోయినా వాళ్ళు కనీసం వార్డు మెంబర్ గెలిచే పరిస్థితి లేరు. వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు నలుగురు వచ్చి మీరు 4 మాటలు చెప్తాను మీరు నమ్ముతున్నారు. మీరు నిజంగా మళ్ళా సర్వే నిర్వహించండి. ఇంకా మిగిలిపోయింది ఏం లేదు. ఇంకా గత వారంలో కూడా మీరు మళ్ళా సర్వే నిర్వహించండి. జ్ఞానేంద్రుడికి అసలు బలం ఉందా లేదా, లేదు జగన్మోహన్ రెడ్డి నారాయణ బలం ఉందా చూడండి అన్న. అందరూ నారాయణ వెనకే ఉన్నాము. మేము కానీ నారాయణ టికెట్ కానీ ఇవ్వకపోతే ఈసారి మా ఆయన ద్వారా లబ్ధి పొందిన పదవులన్నిటి కూడా మేము రాజీనామా చేసుకుంటామన్నా. ఇది పార్టీకి వ్యతిరేకం కాదు. మేము ఖచ్చితంగా వైసీపీ అభిమానులే, వైసీపీ మనుషులే. కానీ నారాయణ స్వామి వల్ల మేము లబ్ధి పొందిన పదవులు ఏ ఒక్కరికి మాకు వద్దు. ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఇక్కడ వార్డు మెంబర్లు కావచ్చు, సచివాలయ కన్వీనర్ కావచ్చు, అందరూ దయచేసి మేము అందరూ రాజీనామా చేస్తామన్నా. మమ్మల్ని క్షమించండి. దయచేసి నారాయణ స్వామికి టికెట్ కావాలా, అత్యధిక నారాయణ స్వామిని గెలిపించుకొని మళ్ళీ ఎంపీ గారిని రెడ్డి గెలిపించుకుంటాము. దయచేసి మా విన్నపాన్ని మీరు స్వీకరించుకొని మీరు మళ్ళీ ఆలోచిస్తారని కోరి ప్రార్థిస్తున్నామన్నా. జై జగన్.